వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అడవి తల్లి ఒడిలో దశాబ్దాలుగా వినిపిస్తున్న తుపాకుల మూత ఆగిపోయింది. ఆ పచ్చని అడవిలో ఒకప్పుడు విప్లవ పేరుతో జరిగిన హింసాకాండ అంతమైంది. అణచివేత పేరుతో మొదలైన హింసాకాండ తమ ఉనికిని కాపాడుకోవడానికి సామాన్య ప్రజలను మానవ కవచాలుగా వినియోగించుకున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో పేద ప్రజలను హత్య చేసిన సందర్భాలు కొక్కొల్లలు. ప్రజాస్వామ్యం అంటూ లెక్చర్స్ ఇచ్చే అర్బన్ నక్సలేట్లకు ఇన్ఫార్మర్లు, సామాన్య ప్రజలు, భద్రతా బలగాల హత్యలు ఎందుకు కనిపించడం లేదు? మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో రోడ్లెక్కే మేధావులకు నక్సలేట్ల చేతిలో చనిపోయిన వారు మనుషులుగా కనిపించడం లేదా? ఇన్నేళ్లు నక్సలిజం పోరాటంతో వారు సాధించింది ఏంటి? ఈ వీడియో ద్వారా చెప్తాం. భారతదేశంలో నక్సలిజం మూలాలు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని ఒక నక్సల్బరీ గ్రామంలో 1967 మే నెలలో మొదలయ్యాయి. చారు ముజుదార్, కను సన్యాల్, జంగల్ సంతాల్ తదితరుల నాయకత్వంలో కొంతమంది స్థానిక రైతులు, గిరిజనులు, భూమి లేని కూలీలు, భూమి అప్పులు, అణచివేత, దోమిడికి పాల్పడుతున్న భూస్వాములు, జోతేదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మావో జెడాంగ్ యొక్క చైనీస్ నమూనా నుంచి ప్రేరణ పొందిన ఈ ప్రజలు విల్లంబులు, బాణాలు, లాఠీలు ధరించి ధాన్యాగారాలపై దాడులు చేయడం ప్రారంభించి సుదీర్ఘ ప్రజాయుద్ధం ప్రకటించారు. నాడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలతో ఉద్యమంలో చేరిన చాలా మంది మరణించారు. దాంతో ఆ భావజాలానికి మద్దతు పెరిగింది. దీంతో ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని సిపిఐఎం రాష్ట్ర విభాగాలు, బీహార్, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని వర్గాలు కూడా ఇందులో చేరాయి. రాష్ట్ర పోలీసుల వారాల వ్యవధిలోనే ఈ తిరుగుబాటును అణచివేసినప్పటికీ ఇది దేశవ్యాప్తంగా ఒక భావజాల జ్వాలను రగిలించింది. ఆ జ్వాల దశాబ్దాలుగా వేలాది మంది భారత ప్రజల ప్రాణాలను సైతం బలి తీసుకుంది. నక్సలిజం ఉద్యమం వెనుక ప్రధాన సిద్ధాంతకర్త ముంజుదార్. ఆయన 1969లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించి హిస్టారిక్ ఎయిడ్ డాక్యుమెంట్ ను రచించారు. అదే హింసాత్మక ఉద్యమానికి సైద్ధాంతిక పునాది. భారతదేశాన్ని బుర్కావా, భూస్వామ్య పాలనగా అభివర్ణిస్తూ దానిని కూల్చివేయాలని పిలుపునిచ్చారు. అధికారం తుపాకీ గొట్టం నుంచే పుడుతుందని అమాయక ప్రజలను అడవి బాట పట్టించారు. ముంజుదార్ మరణానంతరం తిరుగుబాటుదారులు ప్రధాన స్రవంతి కమ్యూనిజం నుంచి విడిపోయి సిపిఐఎంఎల్, ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ వంటి వర్గాలుగా విడిపోయాయి. ఈ బృందాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించాయి. భారతదేశాన్ని కూల్చివేయడానికి సాయుధ విప్లవం పేరుతో అర్ధ భూస్వామ్య, అర్ధ వలసవాదం అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. అడవుల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు తమను తాము దోపిడీదారుల నుంచి పేదలు, ఆదివాసులను రక్షించే వారిగా ప్రకటించుకున్నారు. వారి ఎత్తుగడలలో తరచుగా బెదిరింపులు, వ్యాపారాలు, కాంట్రాక్టర్లు, చివరికి ప్రభుత్వ పథకాలపై కూడా అక్రమ పన్నులు విధించడం వంటివి జరిగేవి. అంతేకాకుండా నియంత్రణను అమలు చేయడానికి, సమాచారం అందించే వారిని నిరోధించడానికి, తమ హింసాత్మక పద్ధతులను వ్యతిరేకించే స్థానికుల్లో గుండెల్లో భయాన్ని కలిగించడానికి వారు ల్యాండ్ మైన్ దాడులు, తలలు నరికేయడం, రాజకీయ నాయకులు, సాయుధ దళాల సిబ్బందిని హత్య చేసేవారు. అవమానకరంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు మావోయిస్టు నక్సలేట్ ముప్పును అస్తిత్వ ఉగ్రవాదంగా, జాతీయ భద్రతా సమస్యగా కాకుండా సామాజిక, రాజకీయ, శాంతి భద్రతల సమస్యగా పరిగణించాయి. ఈ లోపభూయిష్టమైన విధానం కాల్పులు విరమణకు, శాంతి భద్రతలకు, శాంతి చర్చలకు, సంప్రదింపులకు కూడా దారితీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో చర్చలు జరిపింది. నాడు ప్రభుత్వానికి వారికి మధ్య చర్చలు విఫలం కావడంతో మళ్లీ నక్సలేట్లు అడవి బాట పట్టారు. ఒడిశా, జార్ఖండ్లలో సైతం ఇలాంటి ప్రయత్నాలే జరిగాయి. ఈ చర్చల ద్వారా నక్సలేట్లకు లభించిన రాజకీయ అండ వారికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించాయి. మీడియా దృష్టిని సైతం మరల్చాయి. అరుంధతి రాయ్ వంటి వామపక్ష విద్యావేత్తలు, కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు, అర్బన్ నక్సలేట్లు దశాబ్దాలుగా వారి సిద్ధాంతాన్ని సమర్థిస్తూ వచ్చారు. హింసాత్మక నక్సలేట్ కార్యకలాపాలను కప్పిపుచ్చడాన్ని, మీడియా కవరేజ్ ని అందించారు. మీడియాను తన చేతుల్లో పెట్టుకున్న నక్సలేట్ సానుభూతి పరులు మావోయిస్టులను హీరోలుగా, భారత గణతంత్రాన్ని ఒక దురాక్రమణదారుగా చిత్రీకరించారు. 2010 మార్చి నెలలో సుమారు 2 వారాల పాటు మావోయిస్టు నియంత్రణలో ఉన్న దంతెవాడలో అరుంధతి రాయ్ గడిపారు. ఆమె నక్సలేట్లను, వారి హింసాత్మక వ్యూహాలను, దేశ వ్యతిరేక కార్యకలాపాలను కీర్తిస్తూ వ్యాసాలు, కథనాలే కాకుండా ఏకంగా ఓ పుస్తకాన్ని సైతం రాశారు. కేవలం ఒక నెల తర్వాత 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్గఢ్లోని దంతెవాడలోని ముక్రానా అడవిలో మావోయిస్టులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో 75 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో పాటు రాష్ట్ర పోలీసులు మరణించారు. రాత్రంతా ప్రయాణం తర్వాత అలసట కారణంగా విరామం తీసుకుంటున్న సమయంలో సిఆర్పిఎఫ్ బృందంపై దాడి జరిగింది. ఆ బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. రాత్రంతా ప్రయాణించిన తర్వాత వారు ఉదయం 6 గంటల ప్రాంతంలో విరామం తీసుకున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కొండపై కాచుకొని ఉన్న సుమారు 1000 మంది మావోయిస్టులు వారిపై మెరుపు దాడి చేశారు. సిఆర్పిఎఫ్ దళాల కదలికల గురించి పూర్తిగా తెలుసుకున్న నక్సల్స్ సైనికులు ప్రతిస్పందించే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా దాడికి పాల్పడ్డారు. వారు ఒక యాంటీ ల్యాండ్ మైన్ వాహనాన్ని పేల్చివేసి ఆ తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మావోయిస్టులు 72 గంటల కాల్పుల విరమణ ప్రకటించి ప్రభుత్వంతో చర్చలు జరపాలని నాటి కేంద్ర హోంమంత్రి పి చిదంబరం వారిని వేడుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పిరికితనాన్ని ఆశ్రయించడంతో మరింత రెచ్చిపోయిన మావోయిస్టులు కాల్పుల విరమణ అభ్యంతరాలను తిరస్కరించారు. ఏప్రిల్ 2010లో జరిగిన దంతెవాడ దాడి
మే 2010లో జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి 48 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం, 200 మందికి పైగా గాయపడటం, జూన్ 2010లో నారాయణపూర్లో 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణకాండ, ఛత్తీస్గఢ్లోని దర్బాలోయలో నక్సలైట్లు జరిపిన ఐఈడీ దాడిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా, రాష్ట్ర మాజీ మంత్రి మహేంద్ర కర్మలతో సహా 27 మంది మరణించారు. వరుస దాడులకు మావోయిస్టులు పాల్పడుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల కంటే చర్చలకే ప్రాధాన్యతనిచ్చింది. ప్రభుత్వ అధికారుల హత్యలు, అపహరణ సర్వసాధారణమైపోయాయి. మల్కన్గిరి కలెక్టర్ గా ఉన్న ఆర్వి కృష్ణను అపహరించడం, దానికి బదులుగా మావోయిస్టులను విడుదల చేయడం వంటి చర్చానీయాంశమైన సంఘటనలు సైతం ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచే మావోయిస్టుల వల్ల సుమారు 12,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మెతక వైఖరి కొనసాగించింది. స్థానికంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. పాలన సాగకుండా అడ్డుకున్నారు. జనజీవన శ్రవంతిలో కలిసిపోవాలని అనుకున్న వారిని ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం భారతదేశానికి అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించిన ఈ ప్రకటన కేవలం అంగీకారానికే పరిమితమైంది తప్ప నిర్ణయాత్మక చర్యలకు దారితీయలేదు. ఫలితం మావోయిస్టు తిరుగుబాటు మనుగడ కొనసాగింది. సినిమా, మీడియా రంగాలలో భావజాల సానుభూతి పనులు పెంచుకుంది. నక్సల్స్ అనుకూల మేధావులుగా ఆవిర్భవించిన వారిని ఆకర్షించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్సలిజాన్ని జాతీయ భద్రతా ముప్పుగా ప్రకటించింది. దృక్పథంలో మార్పు నక్సలిజం అంతానికి దారితీసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సాధించిన చారిత్రాత్మక విజయం ఇది. ముఖ్యంగా జాతీయ భద్రతా విషయంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని ఒక సామాజిక, రాజకీయ సాధనంగా కాకుండా ఒక జాతీయ భద్రత మరియు ఉగ్రవాద సమస్యగా పునర్నిర్ణయించింది. ఈ కఠినమైన వైఖరి నక్సలిజంపై ఒక సమన్విత జాతీయ వ్యూహానికి నాంది పలికింది. ఈ వ్యూహంలో భద్రతా చర్యలు, లక్షిత అభివృద్ధి, జీవనాధారాలను దిగ్బంధించడం, లొంగిపోయి ప్రధాన శ్రవంతిలో చేరడానికి ఇష్టపడే వారి కోసం పునరావాస పథకాలు ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా నక్సల్స్ ప్రభావిత దండకారణ్యంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పోలీసులు భారీ ఆపరేషన్లు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు గ్రైహౌండ్స్ ను విస్తరించడంతో ఉన్నత శ్రేణి దళాలు నక్సల్స్ వ్యతిరేక అణచివేతను తీవ్రతరం చేశాయి. మావోయిస్టు శిబిరంలో నాయకత్వ ప్రక్షాళన ప్రారంభం కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరగానే వాటి ఫలితాలను సాధించడం మొదలుపెట్టారు. బసవరాజు, మాడ్వి, హిడ్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టు కమాండర్లతో పాటు మరికొందరిని పెద్ద సంఖ్యలో హతమార్చారు. అదే సమయంలో లొంగిపోయిన వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది సుమారు 2,000 మంది మావోయిస్టులు లొంగిపోయారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత సీరియస్ గా పనిచేస్తుంది అనేది. జనజీవన శ్రవంతిలో కలిసేందుకు వెనుకడుగు వేస్తున్న నక్సలైట్లను ఏరివేయడంతో పాటు మావోయిస్టుల ఆర్థిక జీవనాధారాలను దెబ్బతీయడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేకంగా ఎన్ఐఏ విభాగాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులు, దాడులు, ప్రభుత్వ చర్యల ఫలితంగా కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, అడవుల్లో బ్యాంకింగ్, టెలికాం సేవలను కట్టుదిట్టు చేయడం, దండకారణ్య ప్రాంతంలో పనిచేస్తున్న దోపిడీ ముఠాలపై చర్యలు తీసుకోవడంతో మావోయిస్టులకు నగదు, లాజిస్టిక్ కొరత ఏర్పడింది. మావోయిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా అర్బన్ నక్సల్స్ బహిరంగ లేఖలు, విజ్ఞప్తులు, ప్రచారాలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మే 2025లో బసవరాజు అలియాస్ నంబాల కేశవరావును హతమార్చడం ద్వారా నక్సలిజంపై యుద్ధంలో భారత భద్రతా దళాలు ఒక పెద్ద ముందడుగు వేశాయి. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవులలో జరిగిన ఎన్కౌంటర్ లో ఈ మావోయిస్టు నాయకుడు హతమయ్యాడు. మే 21, 2025న భద్రతా దళాల చేతిలో హతమైన 26 మంది నక్సలైట్లో నంబాల కేశవరావు ఒకరు. బసవరాజు నిషేధిత సంస్థ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి. 70 ఏళ్ల ఆ మావోయిస్టు నాయకుడు భారతదేశంలో అత్యంత వాంటెడ్ మావోయిస్ట్ నాయకులలో ఒకరు. అతని తలపై 1.5 కోటి రివార్డు ఉంది. 2010లో చింతల్నార్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల హత్య, 2013లో జిరం ఘటీలో పలువురు కాంగ్రెస్ నాయకుల హత్య చేసిన ఘటనలో కీలక సూత్రధారి నంబాల కేశవరావు. నక్సలిజం మూల కారణాలను పరిష్కరించడానికి ప్రభుత్వం 2024 జనవరిలో ఆపరేషన్ కగర్ అనే వ్యూహాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తీవ్రమైన సైనిక చర్యలు, కేంద్ర రాష్ట్ర బలగాల మధ్య మెరుగైన సమన్వయం, అభివృద్ధి ప్రయత్నాలను మిళితం చేసింది. ఈ ఆపరేషన్ కింద వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, కోబ్రా యూనిట్లు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, రాష్ట్ర పోలీసులు సహా సుమారు 1,00,000 పారామిలిటరీ దళాలను మోహరించారు. ఈ భద్రతా సిబ్బందికి సమాచార సేకరణ కోసం డ్రోన్లు, నిఘా కోసం ఏఐ, శాటిలైట్ చిత్రాలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నక్సల్స్ ప్రభావిత దండకారణ్య ప్రాంతాల్లో భద్రతా దళాలు ఆపరేషన్లు చేపట్టాయి. నక్సల్ మా నాయకులను హతమార్చడం, మావోయిస్టు క్యాడర్లను లొంగిపోవాలని కోరడంతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను జనజీవన శ్రవంతికి అనుసంధానించడానికి ప్రభుత్వం అక్కడ అభివృద్ధి పనులను సైతం చేపట్టింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం 11,503 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. 20,000 కిలోమీటర్ల
గ్రామీణ రహదారులను నిర్మించింది. 2015 నుంచి 2025 వరకు నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 106 నుంచి 18కి తగ్గిందనే వాస్తవం ద్వారా ఆపరేషన్ కగర్ విజయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలోని 12 జిల్లాలు నక్సలిజం వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైనవిగా పరిగణించబడ్డాయి. అయితే ఈ సంఖ్య మరింత తగ్గి నక్సల్స్ ప్రభావిత జిల్లాలు కేవలం 6కు పరిమితమయ్యాయి. వీటిలో ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భూమి, మహారాష్ట్రలోని గడిచిరోలి ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి పొందిన ప్రాంతాలు శాంతియుతంగా ఉండేలా చూసేందుకు కేంద్రం 10 సూత్రాలను, ప్రణాళికల్ని విడుదల చేసింది. ఈ ప్రణాళిక వామపక్ష తీవ్రవాదం అనంతరం దశ కోసం ఉద్దేశించబడింది. సంవత్సరాల తరబడి హింసను చూసిన జిల్లాలను స్థిరీకరించడంపై దృష్టి పెట్టింది. మావోయిస్టులకు ఆయుధాలు వదిలేయండి లేదా చావండి అనే స్పష్టమైన సందేశాన్ని మోదీ ప్రభుత్వం ఇచ్చింది. కొత్త భద్రతా సిద్ధాంతం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి, నక్సలైట్ల నిర్మూలనకు, నక్సల్స్ కంచుకోటల ప్రక్షాళనకు, లొంగిపోయిన నక్సలైట్లు తిరిగి జనజీవన శ్రవంతిలోకి రావడానికి దారితీశాయి. ఒత్తిడి పెరిగి మావోయిస్టు వ్యవస్థ కుప్పకూలడం ప్రారంభం కాగానే యుద్ధ విరమణ కోసం కేంద్రానికి విజ్ఞప్తులు పెరిగాయి. చాలా కాలంగా చర్చల కోసం వాదిస్తున్న వామపక్ష కార్యకర్తలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలు ఈ విజ్ఞప్తులను మరింత బలపరిచాయి. కానీ ఇది శాంతి ప్రయత్నం కాదు, పడుతున్న తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక ఎత్తుగడ మాత్రమే అని మోదీ ప్రభుత్వం గుర్తించింది. ఆయుధాలు చేపట్టిన వారితో చర్చలు ఉండవని తెగేసి చెప్పింది. జయరాం రెడ్డి, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, పప్పు లహోరా, ప్రభాత్ గంజు, తులసి భుయాన్, సుధాకర్ అలియాస్ గౌతమ్, సహదేవ్ సొరెన్, మాడ్వి, హిడ్మా, మేటూరు జోగా రావులను కేంద్ర బలగాలు మట్టుపెట్టడంతో పోలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యుల సంఖ్య 45 నుంచి 10కి తగ్గారు. దీంతో నాయకత్వం శూన్యతను స్పష్టంగా కనిపించింది. నక్సల్బరీ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం నాటి కాంగ్రెస్ పరోక్ష మద్దతుతో దేశ భూభాగంలో 17% జనాభాలో 10% కంటే ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తూ 12 రాష్ట్రాలకు వ్యాపించింది. అయితే మోదీ ప్రభుత్వం ఈ రెడ్ కారిడార్ ని అణచివేసి దానిని నక్సలిజం అనే వ్యాధి నుంచి విముక్తి చేసింది. చర్చల కోసం వేడుకోవడం, తుపాకులు ధరించిన ఉగ్రవాదులను బుజ్జగించడం, భారత శత్రువులను మానవీయంగా చిత్రీకరించే ప్రచారాన్ని ఒక వామపక్ష కూటమి నడపడానికి అనుమతించడం వంటి వాటికి బదులుగా ఒక సాయుధ భావజాల ప్రేరిత తిరుగుబాటును జాతీయ భద్రతా సమస్యగా పరిగణించి అనుపాత చర్యలు తీసుకోవడంలో వచ్చిన నిర్ణయాత్మక మార్పును నేటి నక్సలిజం అంతం ప్రభావించింది. ప్రస్తుతం రెడ్ టెర్రర్ పతనమవడంతో గత ఏడాది నక్సలైట్ మద్దతుదారులు ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే నెపంతో బయటికి వచ్చి కామ్రేడ్ హిడ్మా అమర్ రహే అనే నినాదాలు చేశారు. మిగిలిపోయిన తీవ్రవాద ఆనవాళ్లు మరికొంతకాలం కొనసాగవచ్చు. కానీ 6 దశాబ్దాలుగా భారతదేశంలోని విశాలమైన ప్రాంతాలను ఉగ్రవాదంతో పీడిస్తున్న వ్యవస్థీకృత నక్సలిజం మోదీ ప్రభుత్వం చేతిలో ఓడిపోయింది. ఏదేమైనా ఇది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వ అతిపెద్ద గెలుపు అని చెప్పొచ్చు. వీడియో లెంతీగా ఉన్నా వీలైనంత షేర్ చేయండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.